హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం మూడో స్కంధం 7వ అధ్యాయంలో ఉన్నాము. కొంత భాగం చూసుకున్నాం, ఇంకో భాగం ఈరోజు చూద్దాము. ముఖ్యంగా మన విదురుడు అడిగినటువంటి మైత్రేయుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఆ, పురుష అవతారాల గురించి విదురుడు అడిగారు. ఆ పురుషావతారాల్ని వివరించే క్రమంలో మనం కృష్ణుడు ఏ విధంగా తాను కాలదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు, సో ఈ యొక్క సీక్వెన్స్ లో మనకు వివరిస్తూ వస్తూ ఉన్నాడు. మనం ఇంతకు ముందు కూడా మనం రెండో స్కందంలో ఆల్రెడీ నారద వారు బ్రహ్మ అడిగినప్పుడు అప్పుడు సృష్టి ఎలా జరిగిందో చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అంటే అప్పుడు సౌందకాది ఋషి అడిగినట్టుగా అడిగిన విధానంలో అడిగే విధంగా అప్పుడు మనకి సమాధానం వచ్చింది. సూత గోస్వామి సౌనకాది ఋషులు చెప్తూ నారదుల వారు బ్రహ్మకు మధ్య జరిగినటువంటి ఆ సంభాషణని మనకు వివరించారు. ఇక్కడ మళ్ళీ పరీక్షిత్ మహారాజు సుదేవ్ గోస్వామి అడుగుతుంటే ఆ సుదేవ్ గోస్వామి విదురుడు మైత్రేయుడు వాళ్ళ మధ్య ఇదే ప్రశ్న అడిగినారు కాబట్టి వాళ్ళని ఆ, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణని మళ్ళీ మనకి వివరిస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక విధంగా రిపీట్ అయినట్టే. కాకపోతే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఈ ప్రతి ప్రతి చోట అంటే ప్రతి అంశంలో కూడా భగవుడి యొక్క దయ కావాలి, ప్రతి అంశంలో భగవుడి యొక్క దయ కావాలి అన్న విషయం మనకు తెలిసి ఇక్కడ మనము దేవతలు ఇంద్రియ దేవతలు ఏ విధంగా ప్రార్థిస్తాడు భగవంతుని ప్రార్థించడం, భగవంతుడు ఆ ప్రార్థనని ఆయన ఆలకించడం ద్వారా మనకి వాళ్ళకి ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. ఆ శక్తి ఇవ్వడం వల్లనే అన్ని కూడా ఇక్కడ అన్నిటికీ శక్తి పుంజుకోవడం, తర్వాత భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే ఈ ఇంద్రియ దేవతలు కూడా అందరి ఇంద్రియ దేవతలు కూడా మనకి కావలసినటువంటి ఆ అనుభవాన్ని ఇస్తున్నారు అనమాట జీవులకి. అంటే ఇంద్రియ దేవతలు కానీ లేకపోతే మనలో ఎన్ని కోరికలు ఉన్నా సరే ఆ అనుభూతి, ఆనందపడే అనుభూతి మనకి రాదు. కాబట్టి ఇంద్రియ దేవతలు చాలా ముఖ్యం. సో వాళ్ళ ప్రార్థనలు ఇంక్లూడ్ చేస్తూ తర్వాత మన విదురుడు అడిగిన కొన్ని చాలా బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట. చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు. ఆయన లెవెల్కి ఆయన చాలా అంతరంగికమైనటువంటి భగవానుడి యొక్క లీలల గురించి కూడా ఆయన అడిగి ఉండొచ్చు. కానీ జీవుల గురించి, జీవులు భగవంతుని అర్థం చేసుకోవాలి, భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని అర్థం చేసుకోవాలి, భగవంతుడి యొక్క మాధుర్యాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే విదురుడు మైత్రేయుడు అడిగేటువంటి చాలా చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. ఇంకేమంటున్నాడంటే ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవుతారో అనేక అశేష సంక్లేశ సమం విదత్తే గుణానువాదం శ్రవణం మురారే కింవా పునశ్చనరారవిందం. అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ భగవంతుడి యొక్క గుణగణాలను ఎవరైతే శ్రవణం చేస్తారో, దివ్య నామ రూప వీటన్నిటిని నామం చేస్తారో, వీళ్ళందరూ కూడా ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు అపరిమితమైన అశేష సంక్లేశ ఎన్ని దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు తొలగించుకోగలుగుతారు. మరి అలాంటి పాదపద్మాలు సేవించడానికి ఆకర్షణ పొందిన వారి గురించి ఏమని చెప్పాలి? ఓకే, ఎవరైతే వినడంతోనే అంత ఆ దుఃఖాలు వాళ్ళ పోగొట్టగలిగితే ఇంకా ఆయన పాదపద్మాలకు సేవ చేసే వాళ్ళకి ఇంక ఎటువంటి ప్రయోజనం పొందుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా విదురుడు అడిగిన ప్రశ్నలకి మైత్రేయుడు సమాధానం చెప్తూ ఆ, నమ్మకం కుదిరింది అనమాట ఎవరికి? విదురుడికి మైత్రేయుడి మీద. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు నువ్వు నీ సమాధానం నాకు చాలా నన్ను నన్ను నాకు దాని ఏమంటారు, నన్ను నమ్మించగలిగాయి, నన్ను నమ్మించగలిగాయి. ఈశ్వరుడు ఎవరు, జీవుడు ఎవరు, ఈశ్వరుడికి జీవుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అలాగే కృష్ణుడి యొక్క కథాశ్రవణం యొక్క ప్రయోజనం ఏంటి, ఓకేనా? వీటన్నిటి గురించి వివరిస్తూ ఆ, ఆధ్యాత్మిక గురువు పాదపద్మాలను ఎవరైతే సేవిస్తారో వాళ్ళు భక్తియుత సేవలో అతీంద్రియ పారవస్యానికి వాళ్ళు గురవుతారు. వాళ్ళన్ని భౌతిక దుఃఖాల నుంచి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు, అంటే వాళ్ళు జయిస్తారు అని చెప్తున్నారు అన్నమాట. అలాగే తపస్సు లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే తపస్సు చేయలేని వ్యక్తులు, అంటే ఎవరైతే భగవత్ సేవలో లేని వాళ్ళు
వాళ్ళు వైకుంఠానికి తిరిగి వెళ్ళే మార్గంలో పురోగమిస్తున్న శుద్ధ భక్తుల సేవను వాళ్ళు పొందలేరు. అంటే శుద్ధ భక్తులు ఏ సేవ పొంది వాళ్ళు వైకుంఠం వెళ్తున్నారో ఆ సేవని వాళ్ళు పొందలేరు. ఎవరు ఎవరైతే భక్తితో సేవలో పాల్గొనరు, అంటే ఎవరైతే నియమాలు పాటించారో, ఎవరైతే శ్రవణం చేయరో, జపం చేయరో వీళ్ళు. కాబట్టి శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా పరమాత్మని కీర్తించడంలో 100% నిమగ్నం అవుతారు అని చెప్తూ, అంటే కృష్ణ కథ యొక్క విలువ, కృష్ణ భక్తి యొక్క విలువ, కృషి యొక్క సేవ యొక్క విలువ, అలాగే ఆ జ్ఞానం అందించేటువంటి గురువు యొక్క విలువని ఆ, మైత్రేయుడు వివరిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు విదురుడు మళ్ళీ అడిగాడు అనమాట. ఇవన్నీ కారదక్ష విష్ణు, గర్భదక్ష విష్ణు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి విరాట్ రూపం వల్ల వచ్చినటువంటి అనేక లోకాలను సృష్టించబడి అనేక జీవులు అనేక లోకాల్లో వాళ్ళకి స్థావరం ఇస్తూ ఉండడం, ఇవన్నీ కూడా చెప్తూ విదురుడు ఇంకొన్ని ప్రశ్నలు అడిగాడు. ఎందుకంటే నమ్మకం కుదిరింది. ఎస్, విదురుడు ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలటువంటి సమర్థుడు ఇతను అని తనకి నమ్మకం కుదిరింది. ఎప్పుడైతే ఆయన ఈశ్వరుడు గురించి, జీవుడు గురించి, వాళ్ళ వాళ్ళ భౌతికమైనటువంటి శక్తుల గురించి వివరించారో ఆయనకి ఆ యొక్క నమ్మకం కుదిరింది అనమాట. మీరు కానీ గమనిస్తే మనం వరుసగా మన ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే, ఫలానా సౌనకాది ఋషులు సూత కోసాన్ని ప్రశ్న అడుగుతున్నారు, ఫలానా నారదుల వారు బ్రహ్మని ప్రశ్న అడుగుతున్నారు, అలాగే పరిషత్ మహారాజు ఉదయ కోసం ప్రశ్న అడుగుతున్నారు, ఇప్పుడు విదురుడు మైత్రేయుని ప్రశ్న అడుగుతున్నారు. అంటే మొత్తం మనం కనుక గమనించుకుంటే ప్రశ్నల సమాధానాల్లో మనం మొత్తం జ్ఞానాన్ని పొందుతున్నాం మనం. ఎస్పెషల్ గా అనాది కాలం నుంచి మనం ఆ, ఎలా బయటపడాలి అని మనకు తెలియనప్పుడు, ఏం చేస్తే బయటపడతాం అని తెలియనప్పుడు, ఈ కర్మల నుంచి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ఎలా బయటపడతాము, లేదా అసలు మనం ఎవరం, అసలు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, మనకి అసలు దీన్ని ఎవరైనా సృష్టికర్త ఎవరైనా ఉన్నారా, ఉంటే ఆయనకి మనకి సంబంధం ఏంది, ఆయన ఎందుకు మనల్ని ఇలాంటి ఒక స్థితిలో మనల్ని పెట్టేస్తున్నారు, మనం ఆనందం కోసం ఎంత పరితపిస్తున్నా ఎందుకు దుఃఖమే తిరిగి వస్తా ఉంది. ఇందాక ఇది కూడా వీడి ప్రశ్న అడిగాడు సింపుల్ గా. మనం ఇక్కడున్న జీవులు సుఖం కోసం ఎంత పోరాడుతున్నా సరే వాళ్ళు మళ్ళీ మళ్ళీ దుఃఖాలే అనుభవిస్తున్నారు. దయచేసి వాళ్ళు భక్తితో సేవలో ఉండడానికి గల వివరణ ఇవ్వండి అని ఆయన అడిగాడు. కామన్ గా మన కోసం అడుగుతున్నాడు అనమాట. అది వాస్తవం కూడా. మన సుఖం కోసం ఎంత ప్రయత్నిస్తా ఉంటే మనమంతా దుఃఖంలోకి మళ్ళీ వెళ్తూనే ఉన్నాం అనమాట. కాబట్టి అసలు ఈ ప్రకృతి యొక్క తీరేంటి, ఇది ఎలా పనిచేస్తా ఉంది, వీటిల్లో ఎవరిని ఆశ్రయిస్తే మనం నిజంగా దీని నుంచి మనం పడగలము, అసలు అసలు బేసిక్ అడగాల్సిన ప్రశ్న అన్నమాట ఇది. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు బేసిక్ అడగాల్సిన ప్రశ్నల్ని కూడా మనం కంప్లీట్ గా మర్చిపోయాం అనమాట. మర్చిపోయేసి భయోందనకు గురవుతున్నాం మనం. అసలు మనిషి అనేవాడు భయపడకూడదు, అసలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అజ్ఞానం కారణంగా భయపడుతున్నాడు. సో పోయిన క్లాస్ మనం చెప్పుకున్న అజ్ఞాన కారణం ఏంటి, మనము మన యొక్క అసలైన వ్యక్తిత్వాన్ని మనం మర్చిపోవడం, అసలైన ఉనికిని మనం మర్చిపోవడం, మన ఆత్మ మన శాశ్వతమైన వాళ్ళము అన్నటువంటి ఆ యొక్క ఆ, జ్ఞానాన్ని పూర్తిగా మనం మర్చిపోయి మనం శరీరంతో మనం మనల్ని మనం చూసుకుంటున్నాం అన్నమాట. అందుకే మనకు భయం వేస్తుంది, శరీరం నాశనం అవుతుంది కాబట్టి నేను కూడా నాశనం అయిపోతానేమో, శరీరానికి దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలినట్టుగా మనం ఫీల్ అవుతాం. అది మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మన భయాలకు కారణం ఏంటంటే చంద్రుడు నీళ్ళలో ఉండి ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం నీటి ప్రవాహంతో అది కొట్టుకొని పోతా ఉంటే, లేదా అది ఆడుతూ ఉంటే, "రేపు చంద్రుడికి చూడు ఏదో అయిపోయింది, చంద్రుడికి చూడు, చంద్రుడు బాగా ఇబ్బంది పడుతున్నాడు" అనే ఫీలింగ్. చంద్రుడు ఎక్కడో ఉన్నాడు. చంద్రుడు చంద్రుడి మనకి ఇక్కడ ఉన్నట్టు, అంటే మన నీటితో ఆ, దాంతో దాన్ని ఒకటి చేసేసాం మనం నీటితో. నీటిలో కదలకు వచ్చినప్పుడల్లా అది కదలతో అనుకున్నాం, యాక్చువల్ గా అసలు కదలట్లేదు. అలాగే శరీరంలో వచ్చే మార్పుల్లో నాలో మార్పులు వస్తాయని మనం ఫీల్ అవుతున్నాం. మనకి ముసలితనం వచ్చింది అనుకుంటారు, నాకు ముసలితనం వచ్చేసింది. మనకి ముసలితనం రాలే, ఈ శరీరానికి ముసలితనం వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఆ కోణాల నుంచి మనం ఆలోచిస్తే మనకి నిజంగా మనకి భయాలు చాలా తగ్గిపోతాయి అన్నమాట.
అది ఈ కుటుంబంలో నేను లేకపోతే ఏమైపోద్దో అని. ఈ కుటుంబంలో రాకముందు ఈ కుటుంబాలు ఉన్నాయి, ఈ వ్యవస్థలు ఉన్నాయి, మన చనిపోయిన తర్వాత కూడా ఈ వ్యవస్థలు ఉంటాయి. కానీ మన ఫీలింగ్ ఏంటంటే మనం శాశ్వతంగా ఉండాలనుకుంటాం, కానీ మనం ఉండలేం కాబట్టి మన భయం. మనం లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఇప్పుడు మనం చూసాము భగవంతుడు ఎలా సృష్టించాడో మొత్తం. మనం రాకముందరే భగవంతుడు ఈ లోకంలో అనేక జీవుల్ని, అనేకటువంటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని, కావాల్సినటువంటి అన్ని ఆ, వస్తువుల్ని, అన్ని అంశాన్ని జోడించి పెట్టేస్తున్నాడు. కాబట్టి మన మీద ఇక్కడ ఎవ్వరు ఆధారపడలేరు. మన మీద ఎవ్వరు ఇక్కడ ఆధారపడలేరు. లేదా ఎవరో మన మీద ఆధారపడితే వాళ్ళ కోసం మన జీవితం అంకితం చేసే పరిస్థితులు ఇక్కడ లేవు. మన బాధ్యత ఎంతవరకు అంతవరకు నిర్వర్తిస్తాం. మిగిలిన యాక్చువల్ గా జీవితం ఎవరికి అంకితం చేయాలో భగవంతుడికి అంకితం చేయాలి. ఎందుకంటే భగవంతుడు ఈ రోజు మనకి అణువణువు ఆయన మనకి ఇచ్చాడు కాబట్టే మనం అంకితం చేయాలి. ఎందుకంటే ఈ విషయ క్లారిటీ లేకపోతే మనం ఏడు నుంచి మనం బయటపడే ప్రసక్తే లేదన్నమాట. అందుకే విదురుడు మైత్రేయుడితో మనం ఈ విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని, ఇది అర్థం కానంత వరకు మన భక్తిలోకి రాలేం, ఆధ్యాత్మికంగా మనం అసలు అడుగులు వేయలేం. మనం జస్ట్ ఏదో అంటే మనం గుడికి వెళ్ళి హారతులు ఇచ్చేసి మన పేరు మీద అర్చన చేసుకుంటే మన తలరాత్రులు మాసాయి అనుకుంటున్నాం. అది ఆ, అసలు ముఖ్యమైన అంశమే కాదు. అక్కడికి వెళ్ళి అసలు నేను ఎవరిని, ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి, ఓకేనా, నేను దీని నుంచి బయటపడాలంటే నేను ఏం చెయ్యాలి అన్న విషయాలు, దానికి మనకు పరిష్కారం దొరకాలి, లేదా దానికి మనకు సమాధానం దొరకాలి. ఆ సమాధానం మనకి ఇచ్చేదే ఈ ఈ ప్రశ్నలు. సౌనకాది ఋషులు లాంటి వాళ్ళు, లేకపోతే పరిశుద్ధ మహారాజు లాంటి వాళ్ళు, విదురుడు లాంటి వాళ్ళు, నారదు లాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేయబట్టి మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అందుకనే ఎవరైతే సమాధానాలు చెప్తున్నారో మొదటి నుంచి కూడా సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి, బ్రహ్మ, అలాగే ఇప్పుడు మైత్రేయుడు, వీళ్ళందరూ ఏమన్నారు, మీరు అడిగిన ప్రశ్నలు నిజంగా మాకు చాలా మేలు చేస్తున్నాయి అంటున్నారు. లేదా మాకు మేలు చేస్తున్నాయి, మాతో పాటు ఇక్కడ అందరికీ మేలు చేస్తున్నాయి ఈ ప్రశ్న. అదే పదే 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 ఆ ప్రశ్నల గురించే వాళ్ళు కృతజ్ఞత చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ విషయము జనాలకు అర్థం కాక కేవలం కోరికల కోసమే, ఏదో అశాశ్వత సంబంధాల కోసం, ఇంతకంటే ఇంక వేరే జీవితం లేదన్నట్టుగా ఆ సంసారాల్లోనే కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఇది వీళ్ళకి అర్థం అర్థం కానంత వరకు వీళ్ళు ఇక్కడే కొట్టుమిట్లాడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళు మన మీద దయతో వాళ్ళకి అవసరం లేకపోయినా సరే ఈ ప్రశ్నలు వేస్తున్నారు అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మన కోసం వాళ్ళ జీవితాలు మొత్తం మన కోసం త్యాగం చేశారు. కాబట్టి ఈ రోజు మనం చేసే ఉత్సవాలు కావచ్చు, చేసే పదయాత్రలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏంటంటే మనకి విషయం తెలుసు కదా, ఆ ప్రచారం మనం చేయాలి అని. లేకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా బయటపడతారు, మనం ఇతరుల కోసం బతికితేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకేనా? ఎవరు ఎంతమంది ఇతరుల కోసం, ఇతరుల యొక్క ఉన్నతి కోసం బతుకుతారో అందులో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఇవ్వడం ఇంకా హైయెస్ట్ అన్నమాట. ఈ రోజు చూస్తాము, ఆ శ్లోకం కూడా వస్తుంది ఈ రోజు. సో హోల్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రశ్నలు ఇక్కడ విదురుడు అడగడం అనేది, ఓకేనా, అది మనకి అత్యంత, ఎందుకంటే మనకి ఆ ప్రశ్నలు రావట్లేదు, లేదా మనకు తెలుసుకునేంత టైం మన దగ్గర లేదు, లేదా మనం ఏదో అవి మన జీవితానికి అవసరం లేదు అనుకుంటున్నాం మనం. అఫ్ కోర్స్ మనం కూడా ప్రశ్నలు వేస్తున్నాం, కానీ ఆ ప్రశ్నలు మనం ఎట్లా ఎదగాలనే పాయింట్ లోనే ప్రశ్నలు వేస్తాం తప్ప, కానీ ఇది మానవాళందరికీ మేలు చేసేటువంటి ప్రశ్నలు కానీ, లేదా అటువంటి కార్యాలు, లేదా సేవలు మనం నిమగ్నం ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కూడా బద్ధజీవులంగా అహంకార అహంకారం తో కప్పబడిన వాళ్ళం. కాబట్టి మనం మన గురించి ఆలోచిస్తాం. అహంకారం అంటే ఏంటి, మనకి మన గురించి ఆలోచించడం, మనకి మనము మన వాళ్ళం తప్ప ఇంక ఇతరుల గురించి ఏమాత్రం మనం
ఆలోచించే ఆలోచించట్లేదు మనం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు కావచ్చు, సాధువులు, ఋషులు, వీళ్ళంతా వేరే వాళ్ళ కోసం బతికారు. వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు బతుకులు. వాళ్ళు వేరే వాళ్ళ కోసం బతికారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వసతులు లేకపోతే ఆస్తులు ఏ వాళ్ళకి అవసరం రాలేదు. ఎందుకంటే వాళ్ళ కోసం బతికితే వాళ్ళకి కావాలి ఇవన్నీ. ఇతరుల కోసం బతుకుతున్నారు కాబట్టి భగవంతుడు ఎవరో దగ్గర ఎవరికొరకు మనకి ఇప్పిస్తాడే, మన దాంట్లో టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మనం బుడస్కందం స్టార్టింగ్ లో కూడా మనకి ఆ ఉదయ గోస్వామి అంటారు అనమాట. అంటే ఆ వైరాగ్యంతో బతకడం అంటే ఎలా బతకాలి అని. సో మీకు గుర్తుందో లేదో, సో వైరాగ్యంతో బతకడం అంటే, లేదా అత్యంత మినిమం అవసరాలతో బతకడం అంటే, మినిమం అవసరాలతో కేవలం దేహాన్ని, ఆత్మని కలిపి ఉంచడానికి ఎంతవరకు మనం అనుభవించాలో అంతవరకే మనం అనుభవించాలి. అంతకు మించి ఆ రేపు నా తరాలకి, నా తరతరాలకి వాళ్ళందరినీ ఎట్లా సమకూర్చి పెట్టుకోవాలి, అయితే ఈ శరీరానికి ఎంత సుఖాన్ని అందించాలి, దాని మీద కాదు. మినిమం మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం మనం పెంపొందించుకోవాల్సినటువంటి, లేదంటే మనం సమకూర్చుకోవాల్సినటువంటి వసతులు ఏంటి అంటే ఆయన చెప్పాడు కదా, మనకి పొరుపు ఎందుకు నేల ఉన్నప్పుడు, తిండి ఎందుకు మన మోచేతులు ఉన్నప్పుడు, మనకి మనకి ప్లేట్స్ ఎందుకు, మనకి మోచేతుల్లో మనం నీళ్ళు తాగుతున్నప్పుడు, నీళ్ళు మోచేతుల్లోనే మనం భోజనం చేస్తున్నప్పుడు, మనకి గృహాలు ఎందుకు, మనకి గుహలు ఉన్నాయి కదా ఇంకా అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు అవి చాలు కదా జీవితం కాబట్టి మిగతాదంతా మన సేవలో ఉండొచ్చు కదా అనే భావన అనమాట వాళ్ళు. మిగతాదంతా మన భవన గురించి ఆలోచించచ్చు కదా ఇదంతా. అంటే వాళ్ళు ఏమి వసతులు, వాళ్ళు అవి వసతులుగా వాళ్ళు తీసుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ టైం వేస్ట్ అనుకున్నారు వాళ్ళంతా. అది మన జీవితాన్ని తినేస్తుంది, మన జీవితంలో మన సాధన మనం ఏం చేయలేక మన జీవితం అంతా వీటితో కమ్మేస్తున్నాయి ఇవన్నీ అని వాళ్ళు వీటిని అసలు ఏమాత్రం పరిగణించారు. ఎందుకంటే ఎంత కాలమైనా సరే ఇవి పోతాయి, ఇవి వేస్ట్, ఇవి ఎప్పటికైనా పోతాయి కాబట్టి మన టైం అంతా కూడా అసలైన వాటి కోసం కేటాయించాలి, శాశ్వతమైన వాటి కోసం కేటాయించాలి అన్న పాయింట్ అక్కడ చెప్తున్నాడు అనమాట. అలాగే నారదుల వారు కూడా వ్యాసుల వారితో అంటారు అనమాట, మనం నిజంగా కష్టపడాలి, మానవ జన్మ వచ్చింది కష్టపడడానికి. బట్ దేనికోసం కష్టపడాలి అంటే పోతే మళ్ళీ ఇక్కడ మళ్ళీ తిరిగి రాకూడదు అనమాట. అటువంటి వాటి కోసం మనం కష్టపడాలి. సో ఈ రోజు మనం రథయాత్ర చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది ప్రౌజులు, మాతాజీలు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఉండి కూడా, వాళ్ళ ఇంట్లో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఓకేనా, వాళ్ళు ఆ, ఈ ప్రచారాన్ని భుజం మీద వేసుకొని వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో అవకాశాన్ని తీసుకుంటున్నారు, ఆ సేవ అవకాశాన్ని తీసుకుంటున్నారు. ఎందుకు ఇతరులని మనం జగన్ దగ్గరకు తీసుకురావాలని. అట్లయినా సరే వాళ్ళు సాధువులు తలుచుకుంటారు, ఎక్కడో దగ్గర వాళ్ళే ప్రవచనం ఎక్కడో దగ్గర వాళ్ళకి ఈ బేసిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతాయేమో, వాళ్ళ జీవితాలకి వాళ్ళ కర్మలు తొలుగుతాయేమో అనే భావంతో ఇప్పుడున్న మన వాళ్ళు కూడా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఏం సామాన్యులేం కాదు. వాళ్ళంతా కూడా సో వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎన్నో శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో రకాల అయినా కూడా చేస్తున్నారు అంటే సో నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. నిజంగా సో మన ఉద్దేశం ఏంటంటే ఇలా చెప్పినట్టుగా ఎట్లయితే మిగతా వాళ్ళంటే ఇతరుల కోసం బతికారో మన ఆచార్యులు, ఈ రోజు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు కూడా ఇతరుల కోసం బతుకుతున్నారు. సో ఇతరులు కృష్ణుడి దగ్గర చేద్దాం వాళ్ళు. సో అది అత్యున్నతమైనటువంటి దానం, అది అత్యున్నతమైనటువంటి తపస్సు, అది అత్యున్నతమైనటువంటి యజ్ఞం అన్నమాట. అది ఈ భాగవతం అంతా సరే అటువంటి భక్తులతో నిండి ఉన్నారు. కోర్స్ వాళ్ళ స్థాయి కాదు. మనకు మైత్రేయుడు చెప్పినట్టుగా నా కెపాసిటీ కొద్దీ నేను ఎంతవరకు నేను కీర్తించగలను అంతవరకు నేను కీర్తిస్తాను భగవంతుడిని. నేను భగవంతుడి గురించి వివరిస్తాను. నాకు భగవంతుడి గురించి మొత్తం తెలిసే అవకాశం నాకు లేదు, బట్ నాకు ఎంతవరకు అవకాశం ఉంది నేను అంతవరకు నేను ప్రయత్నిస్తాను అని. అట్లాగే మనమందరం కూడా
మనం ఎంతవరకు మనకు అవకాశం ఉందో అంతవరకు మనం చేస్తున్నాం అన్నమాట. 2 గంటలు టైం ఇచ్చినా సరే, 4 గంటలు టైం ఇచ్చినా సరే, అది మన కుటుంబం మన స్వార్థం కోసం వాళ్ళు ఇవ్వడం లేదు. అది వేరే వాళ్ళకి ఆ భాగ్యాన్ని కల్పించడానికి ఆ టైం ఇస్తుంది. అప్పుడే మనకి సంతోషం వస్తుంది. అప్పుడే మనకి ఆనందం వస్తుంది. అప్పుడే మనకి తృప్తి వస్తుంది అన్నమాట. మనం ఎంత కేటాయిస్తామో అంత తృప్తి వస్తుంది అంతే. మనం ఎంత ఇస్తామో అంత మనకు వస్తుంది. ఓకే. ఇది సత్యం అన్నమాట. కాబట్టి విధులైనటువంటి మరికొన్ని ప్రశ్నలు చూస్తాము. ఎస్. ప్రథమ సర్గ అంటే భగవంతుడు కరదక్షాయ విష్ణు రూపంలో కావచ్చు, గర్భదక్షాయ విష్ణు రూపంలో కావచ్చు, వాళ్ళు ఎటువంటి సృష్టిని సృష్టించారో, ఎంతవరకు సృష్టిని సృష్టించారో దాన్ని ప్రథమ సర్గ అంటారు. ద్వితీయ సర్గ అంటే దాని తర్వాత వచ్చిన బ్రహ్మ మిగిలిన దాన్ని అంటే భగవంతుడు అందించినటువంటి వనరులతో తర్వాత బ్రహ్మ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో తర్వాత ఆయన ఎట్లా కొనసాగించాడు దాన్ని, అది విసర్గ. ఆ తర్వాత బ్రహ్మ నుంచి వచ్చినటువంటి మనువులు, తర్వాత మనుపుత్రులు అంటే మనుపుత్రులు, తర్వాత వీళ్ళంతా సృష్టించబడ్డారు. ఆ తర్వాత ఈ విసర్గని వాళ్ళంతా కొనసాగించారు. వాళ్ళంతా ఎలా కొనసాగించారు అని ఎన్ని విధులు ప్రశ్న అడుగుతున్నాడు అన్నమాట మన మైత్రేయుడు. వివిధ లోకాల్లో పరిస్థితులు మరి వాటి కొలతలు ఏంటి, వివిధ లోకాలు ఏంటి, వాటి ఆ ఆ లోకాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడున్న వాతావరణాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి 5వ స్కందంలో వస్తాయన్నమాట. కొన్ని కొన్ని లోకాల్లో, కొన్ని కొన్ని ద్వీపాల్లో, ఓకే, ఏది పాల సముద్రాలు ఉంటాయంట, తేనె సముద్రాలు ఉంటాయంట. మరియు తర్వాత వాటి కొలతలు ఎట్లా ఉంటాయి, అక్కడున్న జీవులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎవరిని కొలుస్తారు అక్కడ, వాళ్ళ మానసిక చైతన్యం ఎలా ఉంటుంది వాళ్ళలో. సో ఇక్కడ ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నాడు, సమాధానాలు ఈ భాగవతం మొత్తం నిండి ఉంటాయి అన్నమాట. ఈ భాగవతంలో వస్తా ఉంటాయి ఆ ప్రశ్నలు, సమాధానాలు. అలాగే జీవుల విభాగాలు, వాటి తరాలు. సో అనేక మంది జీవులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మరి తర్వాత వాటి తరాలు, నెక్స్ట్ వాటి అంటే వాళ్ళ తర్వాత వచ్చేటువంటి తరాలు ఏంటి, జనరేషన్స్. అది మనుషుల్లో తరాలు వేయవచ్చు, జంతువుల తరాలు కావచ్చు, మొత్తానికి జీవుల్లో తర్వాత వచ్చే తరాలు ఏంటి. అట్లాగే గుణావతారాలు, భగవానుడి యొక్క లీలలు ఏంటి, ఈ ప్రశ్నలు అని అడుగుతున్నాను అనమాట. గుణావతారాలు అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో వీళ్ళ అవతారాలు ఏంటి, భగవంతుడు ఆ గుణావతారాల ద్వారా ఎలాంటి లీలలు ప్రదర్శిస్తున్నాడు. అలాగే వర్ణాశ్రమాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి. మొత్తానికి ఈ వర్ణాశ్రమం గురించి 7వ స్కందంలో వస్తాయన్నమాట. 11 నుంచి 15 అధ్యాయంలో మనకు నారద వారు ధర్మరాజుతో మాట్లాడతారు. అసలు ఇవన్నీ, ఈ వర్ణాశ్రమం ఎందుకు ఏర్పడింది, ఆ వర్ణాశ్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ వర్ణాశ్రమంలో ఉన్నటువంటి ఒక్కొక్క కేటగిరీ వాళ్ళు ఎటువంటి స్వభావంతో ఉంటారు, వాళ్ళు చేయవలసినటువంటి విధులేంటి, ఇవన్నీ పూర్తిగా వివరిస్తారు అన్నమాట. అట్లాగే గొప్ప ఋషులు, అలాగే వేదాల్లో విభజనలు, అంటే 4 వేదాలు అయినాయి, 4 వేదాల నుంచి ఇట్లా ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ ఏ విధంగా విభజించబడ్డాయి, వాటి వాటి వివరణలు కూడా వస్తాయి. అట్లాగే యోగ, యజ్ఞ, జ్ఞాన, ఆ జ్ఞానంలో మరియు సాంఖ్య యోగం గురించి నారద పంచరత్ర అంటే నారద వారి భక్తి సూత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ నారద పంచరత్ర ప్రకారంగానే ఏ విధంగా మనం భగవంతుడిని మనం పూజించాలి. మనం ఆగమ శాస్త్రం అంటాం కదా, ఆగమ శాస్త్రాన్ని దాంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి ఆ, అంశాలని జోడిస్తూ, ముఖ్యమైన అంశాలు మాత్రమే బయటికి తీసి దాన్ని పంచరత్న విధి అంటారు అన్నమాట, నారద పంచరత్న విధి. సో మనం ఇస్కాన్ లో మనం ఫాలో అయ్యేది నారద పంచరత్న విధినే మనం ఫాలో అవుతాం భగవంతుడి ఆరాధన విషయంలో, భగవంతుడి యొక్క ఆ హారతి విషయంలో, అలాగే భగవంతుడి సేవించే విషయంలో, విగ్రహాలను చూసుకునే విషయంలో మనం ఫాలో అయ్యేది నారద పంచరత్న విధి. సో టిటిడి వాళ్ళు ఫాలో అయ్యేది ఆగమ శాస్త్రం. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మనుషులు ఆగమ శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకొని వాటి పాటించేంత స్థితిలో
మనుషులకి అంత ఓపిక లేదు కలియుగంలో. అందుకే భగవంతుడు కూడా నారద పంచరత్న విద్యని ఇంకొక సింప్లిఫైడ్ మేనర్ ఇచ్చి ఈ మాత్రం మినిమం బేసిక్ థింగ్స్ మనం చేయాలి భగవంతుడిని మనం పూజించేటప్పుడు అని అవి మనకు అందించారు అన్నమాట. ఎలాగైతే గవర్నమెంట్ చదువుకునే వాళ్ళకి పిహెచ్డి దాకా వాళ్ళు చేసుకోవచ్చు, చదువుకోలేని వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కొన్ని ఉద్యోగాలు, ఐటీఐ పాస్ అయిన తర్వాత కొన్ని ఉద్యోగాలు, డిప్లొమా పాస్ అయిన కొన్ని ఉద్యోగాలు ఎట్లానో ఇక్కడ మన ఆగమ శాస్త్రం చేసే అంత స్టాండర్డ్స్ లేని వాళ్ళకి అట్లీస్ట్ నారద పంచరత్న విధి ప్రకారంగా మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి జీవులు వారి కర్మలు గుణాలను బట్టి వివిధ శరీరాలు, ఈ జీవులు గత చేసిన కర్మలను బట్టి వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళకి ఎటువంటి శరీరాలు వస్తాయి వాళ్ళకి, ఆ ప్రశ్న అడిగాడు. 4 పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు, సో వాటి విధి విధానాలు, వాటి పనులు, వాటి దండనల నియమాలు, ఇవన్నీ పురుషార్థాల గురించి అడిగారు అన్నమాట. అలాగే కాల నియమ నిబంధనలు, మరణ ఆచారాలు, మరి పితృలు. సో మన పితృలు చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఆచారాలు మనం చేయాలి, అట్లాగే మరణ సమయంలో ఎటువంటి సంస్కారాలు మనం ఆ మనం అవలంబించాలి. దాన సంస్కారం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం 11 రేసే కర్మకాండ విధులు, ఇవన్నీ ఎలా చేయాలి, సో వీటన్నిటి గురించి కూడా ఆయన ప్రశ్న అడిగాడు అన్నమాట. అట్లాగే దానము, తపస్సు, యజ్ఞం మరియు వివిధ పరిస్థితుల్లో ఎటువంటి విధులు నిర్వర్తించాలి, అలాగే భగవంతుని పూర్తిగా తృప్తిపరచాలంటే ఏం చేయాలి, సంపూర్ణంగా ఆయన తృప్తిపరచాలంటే మనం ఏం చేయాలి అసలు, ఆ ప్రశ్న కూడా ఉంది. ఆధ్యాత్మిక గురువులు అందరి పట్ల దయగలిగిన వారు కనుక అడగకపోయినా వాళ్ళకి జ్ఞానం ఇస్తారు. వాడు ఒక విధంగా విదురుడు ఇక్కడ మైత్రుని ఏమంటున్నాడంటే, మీరు దయగలవారు కాబట్టి మీరు అడగకపోయినా సరే జ్ఞానం ఇస్తారు. అంటే అర్థం ఏంటంటే, నేను ఇట్లా కొన్ని ప్రశ్నలు వేశాను, దయచేసి వాటికి సమాధానం ఇవ్వండి. అట్లా నేను కొన్ని ముఖ్యమైన అంశాలు నేను అడగకపోయినా సరే మీరు దయచేసి వాటికి కూడా సమాధానం ఇవ్వండి. ఆ అంశాల గురించి కూడా మీరు మాట్లాడండి అని అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో ఉన్న అందరి గురించి మనకు ప్రశ్నలు రాలేకపోవచ్చు. కానీ మనము మన చుట్టూ ఉన్న సమాజం పట్ల కొన్ని ప్రశ్నలు మనకు వచ్చి మనం అడగచ్చు. కానీ చాలా విషయాలు, కొన్ని ముఖ్యమైన అంశాలు మనం పాటించాల్సి ఉన్నాయి, కానీ అది మనకు అసలు అవగాహన కూడా లేదు. కాబట్టి కృష్ణ భక్తిని మనం కొనసాగించాలన్నా సరే, కృష్ణ భక్తిని పూర్తిగా పరిపూర్ణం చేసుకోవాలన్నా సరే, రేపు భగవంతుడిని తృప్తిపరచాలంటే, పూర్తిగా తృప్తిపరచాలంటే సరే, వాటికి సంబంధించిన ఏదైనా అంశాలు ఒకరిని అడగలేకపోయినా సరే, నాకు గుర్తు లేదు లేకపోయినా, దయచేసి అవి ముఖ్యం అనుకుంటే నేను అడగకపోయినా సరే నాకు మీరు వాటిని వివరించండి అని అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మికులు అందరి పట్ల దయగలిగి ఉంటారు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక ఈరోజు గురువుని ఆ, ప్రశ్న అడుగుతున్నారో, లేదా వాళ్ళ దరి చేరుతున్నారు, వాళ్ళకి వాళ్ళు అడిగిన ప్రశ్న గురించి అసలు సమాధానం ఇవ్వట్లే. అవి కాకుండా వాళ్ళకి అవసరమైన విషయాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ వీళ్ళు అడగలేదు, కానీ ఈ విషయం వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి ముందు ముందు ఇబ్బందులు రాకపోవచ్చు, ముందు ముందు వాళ్ళకి జీవితంలో క్లారిటీ వచ్చి వాళ్ళ భక్తిలో వాళ్ళు కొనసాగించవచ్చు అని చెప్పేసి అడగకపోయిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తారన్నమాట. కాబట్టి ఎన్ని రకాల లయములు ఉన్నవి, వాటిని తట్టుకొని బ్రతికి భగవంతుని ఎవరు సేవ చేస్తారు. సో లయములు అంటే అంతిమంగా సృష్టి మొత్తాన్ని నాశనం అయినప్పుడు ఎన్ని రకాల నాశనాలు ఉన్నాయి ఇక్కడ. అంటే మనం అనుకున్న ఒకే ఒకసారి ప్రళయం వస్తుంది కాదు, ఒకే ఒకసారి ప్రళయం, అది అంతిమ ప్రళయం లాస్ట్ లో వస్తుంది. ఈ మధ్యలో చాలా ప్రళయాలు ఉన్నాయి అన్నమాట. ఒక విధంగా చెప్పండి, మన శరీరం నాశనం అవ్వడం కూడా ఒక ప్రళయమే అది కూడా. అట్లాగా బ్రహ్మ ఒక్కొక్క ఒక్కొక్క ఒక కల్పం, అంటే ఒక్కొక్క రోజు అయితే ఒక చిన్న ప్రళయాలు వస్తాయి. అట్లాగే ఒక్కొక్క మన్వంతరం అయిపోయిన తర్వాత ఒక చిన్న చిన్న ప్రళయాలు వస్తుంటాయి. ఇట్లాంటి లయములు చాలా ఉన్నాయి అన్నమాట. వాటిని తట్టుకొని బ్రతికి భగవంతుని ఎవరు సేవ చేస్తారు అంటే నిత్య జీవులు, అంటే నిత్య సిద్ధులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారు, వాళ్ళు ఏ పద్ధతిలో భగవంతుని సేవ చేస్తారు. ఉదాహరణకి మత్స్యావతారం ఉంటుంది. మత్స్యావతారం ఏం చేస్తుందంటే, ఒక కల్పం అయి ఇంకో కల్పంలోకి వెళ్ళిపోయేటప్పుడు
ఎవరైతే జీవులు మిగిలిన్నారో వాళ్ళని మత్స్యావతారం కాపాడి మళ్ళీ వాళ్ళని వాళ్ళు మళ్ళీ భగవంతుడి సేవలో కొనసాగుతారు అన్నమాట. ఇది కూడా మనం ఎన్నో స్కందాలు చూస్తాము. అట్లాగే జీవుడు మరియు భగవానుడి గురించి సత్యాలు, ముఖ్యమైన వేద జ్ఞానము, గురు శిష్యుల అవసరాలు ఏమిటి అని చెప్పి ఇవన్నీ కూడా అడుగుతున్నారు అన్నమాట. ఎవరు? విదురుడు, మన మైత్రేయుని. దాంట్లో ఇంకోటి కూడా చెప్పేశాడు. నేను అడిగిన ప్రశ్నలకే కాదు, నేను అడగని ప్రశ్నలకు కూడా కృష్ణ భక్తిలో పురోగమించడానికి ఇది అవసరమైతే దయచేసి అది కూడా మాకు వివరించని చెప్పారు. ఇలా అడిగిన తర్వాత మైత్రేయుడిపై నమ్మకాన్ని విదురుడు ప్రదర్శిస్తాడు. నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని. గురువు శుద్ధ భక్తుల అనుగ్రహం లేకుండా భక్తితో సేవ మరియు వైరాగ్యం లభించడం అసాధ్యం. గురువు మరియు శుద్ధ భక్తుల యొక్క అనుగ్రహం. శుద్ధ భక్తుల అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? భక్తుల సాంగత్యం మనం సేవ చేస్తే అప్పుడు భక్తులు అనుగ్రహిస్తారు. గురువు శుద్ధ భక్తుల యొక్క అనుగ్రహం లేకుండా భక్తియుత సేవలో కావచ్చు, వైరాగ్యం లభించడంలో కావచ్చు అసాధ్యం. సరే, భక్తియుత సేవ దొరకపోవచ్చు, కానీ వైరాగ్యం లభించకపోవడం ఏంటి అంటే, సరే సేవ చేస్తేనే వైరాగ్యం వస్తుంది. ఇక వైరాగ్యం రాకపోతే మన జీవితంలో ఒకటి మనం కోల్పోతున్నప్పుడు మనం చాలా భయానికి గురవ్వాలి, చాలా బాధకు గురవ్వాలి, చాలా క్షోభకు గురవ్వాలి మనం. వైరాగ్యం వస్తేనే మనం వీటిని వదులుకోగలుగుతాము. వైరాగ్యం రాలేదనుకోండి, మనం ఎట్లా ఉంటాం? ఇవన్నీ నాతోనే శాశ్వతంగా ఉంటాయనే భ్రమలో ఉన్నప్పుడు మన నుంచి మనకి బాగా ప్రేమించే వాళ్ళు మనకు దూరం అయినా, మనం ఎంతో కష్టపడి సంపాదించుకునేటువంటి వస్తువులైనా మనకు దూరం అయితే ఎంత క్షోభకు గురవుతాం మనం. అంటే ఆ క్షోభ గురి కాకుండా ఉండాలి అంటే మనకి వైరాగ్యం రావాలి. సో వైరాగ్యం రాకపోతే మనం మన జీవితంలో ఇక్కడ అన్ని అశాశ్వతం కాబట్టి అది వెళ్ళిపోయేటప్పుడు మనకు భయం వేస్తుంది మనకి. ఈ రోజున మనం ఎందుకు అందరినీ మనం సేవకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, ఎందుకంటే ఇట్లయినా సరే కొంత కుటుంబ వ్యామోహము, కొంత వ్యాపార వ్యామోహం, కొంత వాళ్ళ జీవితం మీద తప్ప ఇంకా వేరే వాటి మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత వైరాగ్యం, ఎంతో కొంత సమయాన్ని మనం భగవుడి సేవలో పెడుతున్నందుకు కొంత వైరాగ్యం డెవలప్ అవుతుంది. లేకపోతే మన జీవితం అంతా చుట్టూ సంసారం మీదకే వెళ్తే రేపు ఈ సంసారం మనకు దూరం అవుతుంది. ఇది సత్యం మనకి. లేదా మనం దూరం అవ్వచ్చు. అప్పుడు మనం పడబోయేటువంటి ఆ నరకం చూసారా, అది 40,000 తేలు కుడితే ఎంత నరకం అనుభవిస్తాం అంత నరకం అనుభవిస్తాం అన్నమాట. కాబట్టి భక్తుల సాంగత్యం లేకుండా, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే భక్తుల సేవలో మనం ఉండే ప్రసక్తే లేదు. అండ్ భక్తుల సేవలో లేకపోతే వైరాగ్యం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి వైరాగ్యం రాకపోతే ఈ క్షోభ, ఈ ఆందోళన, ఈ భయం ఎప్పటికీ మనల్ని వేధిస్తూనే ఉంటాయి అన్నమాట. నేను ఈ ప్రశ్నలు వేయడానికి గల ఉద్దేశం హరిలీలను తెలుసుకోవడానికి మరియు దారి తప్పిన సమాజానికి వివరణ ఇవ్వడానికి. సో క్లియర్ చేశాడు విదురుడు ఇక్కడ. ఇలాంటి ప్రశ్న వేయడానికి మెయిన్ ఉద్దేశం అంటే, నేను హరిలీలలో నేను ఇంకా ఇంకా నేను ఆయన గురించి తెలుసుకోవడంలో ఇంకా ఇంకా నేను మాధుర్యాన్ని అనుభవిస్తాను. కానీ దారి తప్పిన సమాజానికి వివరణ ఇవ్వడానికి. దారి తప్పిన సమాజం అంటే భగవంతుని పూర్తిగా మర్చిపోయి, లేదా భగవంతుడు ఆ, భగవంతుడి గురించి మన జీవితాన్ని అంకితం చేయాలి కదా అనే విషయాన్ని కూడా మర్చిపోయి, కేవలం నేను, నాది, నా వాళ్ళు అని దీంట్లో పూర్తిగా నిమగ్నమయ్యారు కదా. వాళ్ళకి మళ్ళీ భగవానుడికి సంబంధించినటువంటి అంశాలు, భగవానుడికి సంబంధించిన వివరణలు, భగవానుడి యొక్క లీలలు, అది ఒకసారి మళ్ళీ వాళ్ళకి కానీ వివరణ కానీ దొరికితే వాళ్ళు త్వరగా మళ్ళీ ఆకర్షితులు అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను అంటున్నాను మన విదురుడు. సర్వే వేదాశ్చ యజ్ఞశ్చ తపోదానాని చానగా జీవ భయ ప్రధానస్య నా కూర్వన్ కలం అపి. ఈ ప్రశ్నలకి నీ సమాధానాలు అన్ని భౌతిక దుఃఖాల నుండి రక్షణ కల్పిస్తాయి. నేను అడిగిన ఈ ప్రశ్నలకు కానీ సమాధానం కానీ దొరికితే అన్ని భౌతిక దుఃఖాల నుండి నాకు రక్షణ కల్పిస్తాయి. అటువంటి దానము దాని అటువంటి దానం అన్ని వైదిక దానాల కంటే, యజ్ఞాల కంటే, తపస్సుల కంటే గొప్పది.
ఇందాక మీకు చెప్పాను నేను. ఎవరైతే ప్రచారంలో పాల్గొంటున్నారో ఆ ప్రచారానికి కావాల్సిన విధంగా దోహదపడుతున్నారో, ఎస్పెషల్ గా మనం ఆ, ఇంటింటికి వెళ్ళి మనం చేస్తున్నాము, ఆ దానం కంటే మించిన దానాలు ఇంకేవీ లేవని, అంతకంటే మించిన తపస్సులు, అంతకంటే మించిన యజ్ఞాలు కూడా ఇక్కడ ఏమీ లేవన్నమాట. కాబట్టి ఇటువంటి చేసినప్పుడు ఏమవుతాయి అనంటే అన్ని దుఃఖాల నుంచి మనకి రక్షణ కల్పిస్తాయి ఇవి. కాబట్టి నిజంగా మనకి ఈ భాగవతం వింటే, అంటే ఈ ప్రశ్నకి సమాధానం అంటే ఈ భాగవతం అనే అర్థం మనకి. ఓకే. ఈ భాగవతం ఒకవైపు వింటూ, ఓకేనా, ఆ భాగవతంలో భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ఆచార్యులందరూ కూడా ఎవరైతే భాగవతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, సామాన్య వ్యక్తులకి ఈ యొక్క ఆ, భాగవతాన్ని లేదా భగవద్ జ్ఞానాన్ని అందించారు అనమాట. అందించే వరకు ప్రక్రియ తీశారు. ఉదాహరణకి మీరు ఉద్ధవుని తీసుకుందాం మనం. భగవానుడు ఏమని ఆదేశించాడు, బాబు నేను వెళ్ళలేకపోయాను, అక్కడ ఋషులు బద్రికాశ్రమంలో నా కోసం వాళ్ళు ఉన్నారు, కానీ ఆ, నేను వెళ్ళిపోవాలని తీర్మానించుకోను, కానీ నువ్వు ఉన్నావు అది ఇక్కడే ఉద్ధవా, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అంటే ఇది కూడా ప్రచారమే కదా. కానీ ఉద్ధవుడికి పోవాలని లేదు, ఇష్టం లేదు. ఉద్ధవుడికి వెళ్ళిపోవాలని, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలని, భగవంతుడితో పాటు వెళ్ళిపోవాలని తన మనసు అట్లా కొట్టుమిట్లాడుతూ ఉందన్నమాట. కొట్టుమిట్లాడుతూ నేనొక్కనే ఎందుకు ఇక్కడ ఆగి మిగిలిపోయాను, నేనేం పాపం చేశాను అనుకుంటున్నాను. కానీ భగవంతుడు అతన్ని ఇంకో గొప్ప సేవలోకి ఆ, నిమగ్నం చేస్తాడు అనమాట ఉద్ధవుడిని. అది ఉద్ధవుడికి ఎంత కష్టంగా ఉంటుంది. కానీ అలాగే ప్రచారం చేయడం కూడా కష్టంగా ఉంటుంది. మరి వ్యాపారం వదులుకొని రావాలనే, లేదా ఇంట్లో వాళ్ళు వదులుకొని రావాలనే, లేదా ఇంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, అయినా పోవాలి తప్పదు. ఎవరికి ఆ, అందరికీ సామాన్య పరిస్థితులు ఏమి ఉండవు, లేదా అందరూ లేదా అసలు గొప్ప పరిస్థితులు ఏమి ఉండరు. అందరికీ ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి, కానీ ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మనం ఎలా చేయగలుగుతున్నాం, సో ఇది బలమైన ముద్ర వేస్తుంది అన్నమాట మన మనసులో, ఇవన్నీ కూడా. కాబట్టి అందుకనే ఈ తపస్సు కంటే, ఈ యజ్ఞం కంటే గొప్పది ఏంటంటే, ఇది భగవంతు తృప్తిపరిచే దానికంటే ఇంతకంటే గొప్ప యజ్ఞం ఉండదు. మనం అందరినీ వదులుకొని, మన విలాసాలు వదులుకొని ఆ, మనం వెళ్ళి భగవానుడి ఆజ్ఞ మేరకు లేదా గురువు ఆజ్ఞ మేరకు మనం వెళ్ళడం అంతకంటే గొప్ప తపస్సు ఇంకోటి ఉండదు. వైదిక దానాల కంటే, వైదిక దానాల కంటే అంటే అంతిమైనటువంటి సారాంశం, వైదికమైనటువంటి సారాంశం ఏంటంటే భగవంతుడు గురు యొక్క ఆదేశం మేరకు సేవ చేసుకోవడం. అదే ఫైనల్ గా, అంతిమంగా భగవద్గీత భాగవత యొక్క సారాంశం అదే. కాబట్టి ఇట్లాంటి ఎవరైతే దీనిలో నిమగ్నం అవుతారో భగవంతుడు తృప్తి పడుతున్నాడు. మన ఇంద్రియాలు, మన అహంకారం, ఓకే, మనకి ఉమ్, మన అహంకారం తొలగుతుంది. అండ్ సంపూర్ణ జ్ఞానం పొందాం. భగవద్గీత భాగవతం ఊరినే శ్రవణం చేసుకుంటా ఉంటే కుదరదు అన్నమాట. శ్రవణం చేయడం వల్ల ఏమి రాదు మనకి. ఆ శ్రవణం యొక్క ఉద్దేశం ఏంటి, మనం భగవంతుడి సేవలో నిమగ్నం అవడం, భక్తుల సేవలో నిమగ్నం అవడం, 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచడంలో నిమగ్నమైనలో, అది యాక్చువల్ గా మనం నిజంగా భాగవతం మనకు అర్థమైనట్టు అనమాట. అది. కాబట్టి ఫైనల్ గా ఆ విదురుడు మైత్రేయుడు పురాణాలు వివరించగల సామర్థ్యం ఉన్నవాడై, విదు ఓకే, ఎవరు మైత్రేయుడు, ఈ పురాణాలు వివరించగల సామర్థ్యం ఉన్నవాడు ఎవరు, మైత్రేయుడు. ఇటువంటి మైత్రేయుడు విదురుడు యొక్క ప్రశ్నకు ప్రేరణ పొందాడు. బా, గొప్ప ప్రశ్నలు వేశాడు, అత్యద్భుతమైన ప్రశ్నలు వేశాడు, అవసరమైన ప్రశ్నలు వేశాడు. కాబట్టి దానికి ప్రేరణ పొందాడు అనమాట. మళ్ళీ అది వివరించడానికి, కాబట్టి భాగవత కథను వివరించడానికి సిద్ధమయ్యాడు. సో విదురుడు ఇంతకు ముందరే నీ యొక్క, నువ్వు ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఇచ్చావో నాకు పూర్తి నమ్మకం ఉంది, డెఫినెట్ గా నువ్వు నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వగలవు అన్న తన యొక్క నమ్మకాన్ని మైత్రేయుడి మీద పెట్టాడు. అలాగే మైత్రేయుడు
ఏమని చెప్పాడు? ఆ, మైత్రేయుడు ఆ ప్రశ్నకి ఈయన ప్రేరణ అయ్యాడు, ప్రేరణ పొందాడు. ప్రేరణ పొంది ఇప్పుడు యాక్చువల్ గా భాగవత కథ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇప్పటి వరకు ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు మనం బేసిక్స్ చూసుకున్నాం. సామాన్య ప్రశ్నలు వేశారు. సౌనకాది ఋషుల దగ్గర నుంచి, ఇప్పుడు మా పరిషత్ మహారాజు దగ్గర నుంచి, విదురుడి దగ్గర నుంచి, ఇప్పటి వరకు జరిగిందంతా మనము, మనకి ఎంత ముఖ్యం భాగవతం అని, భగవుడి యొక్క సేవ ఎంత ముఖ్యం అని, భగవుడి యొక్క శ్రవణం ఎంత ముఖ్యమని, అలాగే భగవుడి యొక్క ఐశ్వర్య శక్తి, ఎలా ఆయన ఈ లోకాలని ఆయన తయారు చేస్తున్నాడు కదా. ఆ లోకాలు తయారు చేసే క్రమంలో అనేకమైనటువంటి భౌతిక అంశాలు, ఇంద్రియాలు, పంచభూతాలు, ఇవన్నీ కూడా మన నిర్మాణానికి, మన ఎదుగుదలకి, మన జీవనానికి ఇవన్నీ ఎంత ముఖ్యమైనటువంటి అంశాలు. వీటికి అసలైన కారణం భగవంతుడు కాబట్టి ఆయన గురించి మనం ఇంకా లోతుగా, ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు, లీలలు మనం తెలుసుకోవడానికి భాగవతం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పటి నుంచి సో సృష్టి ఆరంభం నుంచి, అఫ్ కోర్స్ సృష్టి ఆరంభం నుంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళడు. ఒక కల్పం స్టార్ట్ చేయాలన్నా సరే, సరే ఒక కల్పం ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక రోజు ఎలా స్టార్ట్, బ్రహ్మ యొక్క రోజు ఎలా స్టార్ట్ అవుతుంది, అంతకు ముందర బ్రహ్మ ఎలా సృష్టించబడ్డాడు, తర్వాత బ్రహ్మ యొక్క రోజు ఎలా స్టార్ట్ అవుతుంది. సో వీటి వివరాలతో మనం 8వ అధ్యాయంలో ప్రారంభిస్తాం మనం. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా భాగవతం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో కాబట్టి మనం ఆ, సో రేపు కలుసుకుంటాము. 8వ అధ్యాయము, 3వ స్కందం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. అనంత కోటి వైష్ణవునికి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. గౌర్ ప్రేమానందే.